బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభువు అనిశం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణగున్. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే అనుదినము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయును సగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే అనుదినము. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే అనుదినము. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభున్. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే అనుదినము. యౌవన జనమా ఇది ఏ సమయము, యేసుని చాటను రారండి. యౌవన జనమా ఇది ఏ సమయము, యేసుని చాటను రారండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే అనుదినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చనుగా. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే అనుదినము. ప్రార్థన చేసుకుందాము. కొన్ని నిమిషాలు అందరం తలలు వంచి కన్నులు మూసుకుందాం. ఈ రాత్రి సమయంలో మీ మందిరంలోనికి మమ్మల్ని తీసుకొచ్చాం. నిన్న ఈరోజు ఈ సెమినార్లో మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది వారి లోపాలు గుర్తించారో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి తీర్మానించుకున్నారో వారిని కనికరించండి ప్రభువా. మంచోళ్ళలాగా నటిస్తున్నామేమో, భక్తి పరుల్లాగా నటిస్తున్నామేమో, ప్రార్థనా పరుల్లాగా నటిస్తున్నామేమో, ఏ అన్యం పుణ్యం ఎరగనోళ్ళలాగా నటిస్తున్నామేమో. ప్లీజ్ ఒప్పుకుంటున్నాం ప్రభువా, క్షమించండి. నీ సారూప్యంలోనికి మమ్మల్ని మలచండి తండ్రి. ఒక క్రైస్తవునిగా మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో
అయ్యా మా యొక్క పాత్ర ఏంటో, మా పని ఏంటో, మేము ఎలాంటి జీవితాన్ని లోకంలో కనపరచాలో దయతో మాకు నేర్పించండి ప్రభువా. సహాయం చేయండి. ఇప్పుడు జరుగుతున్న ఈ సెమినార్ని మీరు ఆశీర్వదించి మేలుకరంగా ఉంచమని మమ్మల్ని అందరినీ కూడా సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. వైస్ డైరెక్టర్ గారు మరి పాట పాడతారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. కలవరపడకుడి నా ప్రియ సంగమా, కలత చెందకుడి దైవ జనమా. కలవరపడకుడి నా ప్రియ సంగమా, కలత చెందకుడి దైవ జనమా. కనికరుడేసు ఈలమనగున్నాడు, కనికరుడేసు ఈలమనగున్నాడు. కలతలన్నిటి పాపును నేడు, కలతలన్నిటి పాపును, కలతలన్నిటి పాపును యేసుని, కలతలన్నిటి పాపును. కలవరపడకుడి నా ప్రియ సంగమా, కలత చెందకుడి దైవ జనాంగమా. వేల కొలది సమస్యలు వెన్నంటియున్నను, విడువడు నిన్ను ఎడబాయడేసు, విడువడు నిన్ను ఎడబాయడేసు. వేల కొలది సమస్యలు వెన్నంటియున్నను, విడువడు నిన్ను ఎడబాయడేసు, విడువడు నిన్ను ఎడబాయడేసు. వాక్యవాదనములు మరువకు నీవు, వాక్యవాదనములు మరువకు నీవు. విస్తారమైన నెమ్మది నొసగును, విస్తారమైన నెమ్మది నొసగును. కలవరపడకుడి నా ప్రియ సంగమా, కలత చెందకుడి దైవ జనాంగమా. ఒక వాక్యాన్ని చదువుకుందాము. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఏ పేరు? క్రైస్తవుడు అనేటువంటి పేరుని బట్టి కదా. ఈరోజు ఈ క్రైస్తవుని యొక్క పాత్ర అయినటువంటి అంశంలో మనము ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి, మన పాత్ర ఏంటి, రోజు రోజు అసలు ఆ పేరుని బట్టే మనం ఎలా ఉండాలి ఆయన పిల్లలుగా అనేటువంటిది ఈరోజు ఒక 4 లేక 5 విషయాలు నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ క్రైస్తవుడు అనేటువంటి ఈ మాటను చూస్తే ఒకసారి పౌలు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అగ్రిప్పరాజు ఎదుట ఉండి మాట్లాడుతూ ఉంటాడు పౌలు. అపోస్తల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయంలో 28వ వచనంలో మనకు కనబడుతుంది.
మాట్లాడుతూ ఉంటే అప్పుడు అగ్రిప్ప రాజా పౌలుతో అంటాడు, నన్ను ఇంత సులువుగా క్రైస్తవుని చేయుచున్నావే అని అంటాడనమాట కదా. అది భలే మాట, నన్ను ఇంత సులువుగా క్రైస్తవుని చేయుచున్నావే అంటాడు. అంటే క్రైస్తవుడు అవటం సులువేమో కానీ క్రైస్తవుడిగా జీవించడం మాత్రం అంత సులువేం కాదు. అది చాలా కష్టమైనటువంటి పని. చాలామంది క్రైస్తవులు అవుతారు, కానీ క్రైస్తవులుగా బ్రతకడం అనేది చాలా కష్టం. అలా క్రైస్తవుడిగా బ్రతకటానికి మనం ఏం చేయాలి అనేది ఈరోజు నేను మీతో మాట్లాడాలని దేవుని దగ్గర నుండి సందేశాన్ని తీసుకొని రావటం జరిగింది. ఒకసారి శిష్యుల గురించి కూడా అంటారు, వీరు అంతియోకయలో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని దేవుని వాక్యంలో ఉంటుంది అన్నమాట. అంటే చూడండి ఎంత కష్టమో చూడండి. క్రైస్తవులని మనం చాలా ఈజీగా మేము క్రిస్టియన్స్ అంటాం, చాలా ఈజీగా అంటాం కదా. మరి మనం నిజంగా క్రిస్టియన్స్ అన్నప్పుడు, క్రైస్తవులు అన్నప్పుడు, క్రైస్తవుని లాంటి జీవితం ఇతరులకి మనం ఎక్స్పోజ్ కాకపోయినా, ఇతరులకు మనం కనబడకపోయినా, మనకి మనముగా నేను క్రిస్టియన్ అని చెప్పుకునే ఆధిక్యత లేకపోతే ఆ ధైర్యం, ఏమంటారు, ఆ యొక్క విధానం మనలో కనబడుతుందా? మనకు మనము చెప్పుకుంటే అర్థమైతే నిలబడి నేను క్రిస్టియన్, రే నువ్వు క్రిస్టియన్ అని నీకు నువ్వు చెప్పుకోగలవా? అది ఈరోజు మనం ఆలోచించాలి కదా. ఆ మాట చూస్తేనే ఎంత భయం వేస్తుందో కొన్నిసార్లు కదా. అది చూస్తేనే, ఎందుకు చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈజీగా ఇది క్రైస్తవ పాలెం అని పిలువబడతాం, కానీ అక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? క్రిస్టియన్స్ వీళ్ళు అంటాం, లేదా హిందూస్ ముస్లిమ్స్ ఏమంటారంటే వాళ్ళు క్రిస్టియన్స్ అంటారు. వారు చెప్పిన మాట నిజమేనా? మనం క్రిస్టియన్స్గానే ఉండగలుగుతున్నామా? క్రిస్టియన్స్గానే మాట్లాడగలుగుతున్నామా? క్రిస్టియన్స్గానే నడవగలుగుతున్నామా? క్రిస్టియన్స్గానే మనం బ్రతకగలుగుతున్నామా? చూడండి, ఇది మనము ఈరోజు మనం ఆలోచించాల్సిన, పరీక్షించుకోవాల్సిన విషయం కూడాని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మనం క్రైస్తవుడిగా మనం ఏం చేయాలా అంటే చిన్న చిన్న పదాలే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, మన యొక్క పాత్ర ఏంటి అయ్యా అంటే, నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు కాబట్టి, అందరూ మనల్ని క్రైస్తవులు అని అంటున్నారు కాబట్టి, మరి నిజంగా మనం క్రైస్తవం కాదో మనకు తెలుసు, అందరూ అంటున్నారు కాబట్టి మనం కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి, మరి నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదటి విషయము, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. అది చిన్న మాటే, పెద్దదేం చెప్పట్లే నేను. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి కదా. ఈ దేవుని వాక్యాన్ని నిజంగా నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు, క్రిస్టియన్ అయినప్పుడు, మరి రోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దీనికి పెద్ద పీట వేస్తున్నావా? నువ్వు దేవుని వాక్యం చదివినాకే నీ మాట, నీ అడుగు బయటపడతా ఉందా? దేవుని వాక్యం చదివినాకే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? దేవుని వాక్యం చదివినాకే నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? దేవుని వాక్యం చదివినాకే నువ్వు గడప దాడుతున్నావా? దేవుని వాక్యం చదివిన తర్వాతే నీ బెడ్ మీదకి వెళ్తున్నావా? దేవుని వాక్యం చదివిన తర్వాతే నీ 4 వేళ్ళు నీ నోట్లోకి వెళ్తున్నాయా? మరి ఎట్లాగా? ఒక క్రైస్తవుడు అన్నప్పుడు మరి ఆ క్రైస్తవునికి ఉండే ప్రాథమిక లక్షణాలు ఇవి. నేను పెద్ద లోతుగా మాట్లాడట్లేదు, నిన్న చెప్పినట్టు చెప్పట్లేదు కదా. ప్రాథమికమైనటువంటి లక్షణాలు. కాబట్టి నువ్వు క్రిస్టియన్ అని పిలువబడుతున్నప్పుడు, కనబడుతున్నప్పుడు, చెప్పుకుంటున్నప్పుడు, నేను క్రైస్తవుని, క్రైస్తవ పాలెము, మేము మా తాతలు, మా తండ్రులు, మా చిన్నాళ్ళు, మా పెద్దమ్మలు 4 తరాలు మేము అది అన్నప్పుడు నేను అడుగుతున్నాను, ఆర్ యు రీడ్ బైబిల్ ఎవ్రీడే? వాక్యం చదువుతున్నావా? ఈరోజు మనం ఆలోచించాలి కదా. ఎన్నిసార్లు అంటే కొన్నిసార్లు మేము సేవకులు కూడా చాలామంది బైబిల్ చదవకుండా పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ రోజు చదవకుండానే ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవకుండానే స్వస్థత ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవకుండానే గృహ దర్శనాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవకుండానే బైబిల్ చదివినట్టుగా, తెలిసినట్టుగా చలామనేటువంటి సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. మనం ఎలా క్రైస్తవులు అవుతాము? మనం ఎట్లా క్రైస్తవులుగా పిలువబడతాము? ఆ పేరును బట్టే మీరు సంతోషపడాలా? ఆ పేరును బట్టే మీకు ఆధిక్యత అన్నప్పుడు, ఈ ఆధిక్యతలో ఉన్నటువంటి బాధ్యతలు మనం మర్చిపోతే అది ఎలా కుదురుతుంది కదా. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని చదవకపోతే ఏమైపోయారో తెలుసా? ఆ రోజుల్లో పాత నిబంధనలో దేవుని వాక్యాన్ని
వారు విస్మరించారు కాబట్టి విగ్రహారాధికులైపోయారు. దేవుని వాక్యాన్ని విస్మరించారు కాబట్టి వ్యభిచారులైపోయారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు విస్మరించారు కాబట్టి వారు ఏమయ్యారంట, వాళ్ళకి తెగుళ్ళు తెచ్చుకున్నారు, సమస్యలు తెచ్చుకున్నారు, బానిసలైపోయారు. దేవుని వాక్యాన్ని విస్మరించారు కాబట్టే అన్య స్త్రీలను వివాహాలు చేసుకున్నారు. దేవుని వాక్యాన్ని విస్మరించారు కాబట్టే అన్యుల దగ్గర వీళ్ళ పిల్లలు తీసుకెళ్ళి బలిచ్చేశారు. దేవుని వాక్యాన్ని విస్మరించారు కాబట్టే మందిరం విలువ తెలియలేదు, దేవుని విలువ తెలియలేదు, ఆత్మ విలువ తెలియలేదు, జీవిత విలువ తెలియలేదు. నీకు తెలుసా ఈ సంగతి? ఈరోజు నేను చాలా సూటిగా అంటున్నాను, నీ నోట బూతులు వస్తున్నాయంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని వాక్యం చదవట్లేదు. చదివినా కూడా చదివినటువంటి వాక్యాన్ని అది మనం అన్వయించుకోలేకపోతున్నాం, దాన్ని మనం ఆచరించలేకపోతా ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగానికి వారి విగ్రహారాధనలో నుంచి, బానిసత్వంలో నుంచి, శ్రమల్లో నుంచి, కొలిమిలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి ఎజ్రా నెహెమ్యాలు ఏం చేశారు అంటే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో 3వ వచనము 7వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనం చూడండి. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినయము గలవారందరినీ చదివి వినిపించుచూ వచ్చెను. వినయం గలవారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ చెప్పండి, ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చూసావా? అంతకుముందు వీళ్ళు ఏమయ్యారు? ఈ ప్రజలు బానిసలయ్యారు, విగ్రహారాధికులు అయిపోయారు, అన్ని స్త్రీలు వివాహం చేసుకున్నారు, చెడులోనికి వెళ్ళిపోయారు, లోకంలోనే స్థిరపడిపోయారు. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. 7వ వచనం కూడా చూడండి, ఏమంటూ ఉన్నాడు? జనులు ఈలాగు నిలువబడి ఉండగా యోషువ, బాని, షెరేబ్య, యామీను, అక్కూలు, షెబ్బేతై, హోదియా, మయషేయ, కెలీటా, అజర్యా, ఎజాబాదు, హనాను, పెలాయాలును, లేవీలును ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. చూసావా? తాత్పర్యమును తెలియజెప్పిరి. కాబట్టి క్రైస్తవునిగా మన పాత్ర చర్చికి రావటమే కాదు, దశంభాగం ఇవ్వటమే కాదు, కానుకలు ఇవ్వటమే కాదు, ప్రైస్తలాడని చెప్పడం కాదు. యు మస్ట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. రోజు వాక్యముతో ప్రారంభం అవ్వాలి నీ జీవితం. వాక్యముతోనే నీ అడుగు బయటపడాలి. రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం లేగానే ముందు పరిశుద్ధ లేఖన భాగాలను తీసి చదివి ధ్యానించి కొంత సమయము నీ మనసు, నీ కళ్ళు, నీ శరీరము అంతా కూడా వాక్యం మీద కేంద్రీకరించి ఆయన మాట తెలుసుకొని నువ్వు బయట అడుగు పెడితే, ఆయన మాట తెలుసుకొని నువ్వు ముందుకెళ్తే ఎంత బాగుంటుంది కదా, ఎంత బాగుంటుందో. ఇర్మియా అనే ప్రవక్త అంటాడు, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు దొరకగా ఏం చేశాడంట? నేను వాటిని భుజించి తిని. చూసావా? ఆ రోజుల్లో దేవుని వాక్యము కొంచెమే, చిన్న గ్రంథమే. ఈ చిన్న గ్రంథాన్ని అది ఎప్పుడెప్పుడా అని ఆ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని. నేనెవరు? ప్రవక్త. దేవుడు డైరెక్ట్గా మాట్లాడే ఏమంటారు వాటిని, యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా చెప్పాలంటే దేవుడు డైరెక్ట్గా పిలుస్తాడు, ఇర్మియా అని పిలుస్తాడు. ఇదిగో ఈ మాట చెప్పని సూటిగా డైరెక్ట్గా దేవునితో మాట్లాడే యాక్సెస్ ఉన్నటువంటి ఈ ప్రవక్త అంటున్నాడు, ఆయన మాటలు దొరకగానే నేను వాటిని భుజించి తిని. మనం అనుకోవాలి, వాక్యం చదవకుండా నేను భోజనం చేయకూడదు అనుకోవాలి. వాక్యం ఉన్నా లేకపోయినా భోజనం తింటే చాలు అనుకుంటే కాదు. అది కాదు క్రైస్తవ జీవితం. చిన్నప్పుడు మాకు నేర్పించారు. మా నాయనమ్మ, మా నాన్నయ్య, మా నాన్న, మా అమ్మ వాళ్ళు కుటుంబంలో వాక్యం చదివితేనే రాత్రికి అన్నం. నిద్ర లేచి నాకు ఎలా నిద్ర లేపుతారో తెలుసా? ఇంట్లో ఇక్కడున్న పెద్దవాళ్ళకి తెలుసు. ఇంట్లో ఎలా నిద్ర లేపుతాను? లే బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. లేపటంతోనే ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటో తెలుసా? ట్యూషన్ టైం అవుతుంది, కాలేజ్ టైం అవుతుంది, స్కూల్ టైం అవుతుంది.
స్నానానికి వెళ్ళు, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా బాక్స్ రెడీ చేయి. ఇప్పుడు ఆ పదాలు కూడా వినపడట్లా, ప్రేమలు ఎక్కువైపోయినాయి. వాక్యాన్ని కూడా సమాధి చేసేంత ప్రేమలు అయిపోయినాయి ఇప్పుడు తల్లిదండ్రులకి. వాక్యాన్ని కూడా సమాధి చేసేంత ప్రేమలు అయిపోయినాయి ఇప్పుడు మనుషుల సంబంధాలు. ఒకవేళ ఎవరైనా తల్లి వాక్యం చదివావంటే చదువుతారులే, ఓవరికి ఇసుకించబాకమ్మా అని అంటే గోపకేసి ఒక్కడు బేకాలి అప్పుడు కదా. దెబ్బకి రెండో రోజు అంటది ఆ మాట, బైబిల్ చదువుతారు. ఆ రోజులు అలా చేశారు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది జీవితాల అనుభవం ఉంది. పెద్దవాళ్ళు ఆ రోజు కానీ ఈ మాట అన్న మనకే చదువుతాను ఊరికి ఇసుకపించబాకంటే ఏం మాట్లాడుతారని కొట్టేవాళ్ళు. కాబట్టి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంత స్థిరంగా ఉందో, బలంగా ఉందో, ఎంత ఆశీర్వాదకరంగా ఈరోజు సమాజంలో ఉండగలిగారో. ఈ రోజుల్లో అది లేవు. అలా శిక్షించే వాళ్ళు లేరు, అలా గద్దించే వాళ్ళు లేరు, అలా ఖండించే వాళ్ళు లేరు, అలా చెప్పేవాళ్ళు లేరు. ఇంకా ఈ రోజులు ఎలా అయిపోయినాయి అంటే చదువుతాడులే, ఎందుకు ఊరకు విసిగిస్తాం అనే పరిస్థితికి వచ్చేసింది. దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలిగిన యాక్సెస్ ఉన్నటువంటి ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు, ఆయన మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. కీర్తన గ్రంథం 1 కీర్తన 2 వచనంలో అంటాడు కదా, దివారాత్రము నీ ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. కీర్తన గ్రంథంలోనే దావీదు భక్తుడు అంటాడు, నా మంచం మీద పడుకొని ఏంటట, నీ మాటలు ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకుంది అన్నాడు. ఈరోజు ఒక క్రైస్తవునిగా నీ పాత్ర బైబిల్ చదవని క్రైస్తవ్యం కాదు. బైబిల్ చదవని ఆ జీవితం అసలు జీవితమే కాదు. దారి తప్పిపోతావు, పాడైపోతావు, భ్రష్టులైపోతావు దేవుని వాక్యం లేకపోతే. ఎందుకు దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుని పిలిచి ఏం చెప్పాడు, ఇదిగో ఈ లేఖనాలు ఈ ధర్మశాస్త్రం కుడికి ఎడమకు తలగుద్దు అన్నాడు. మోషే చనిపోతే యెహోషువని పిలిచి చెప్పిన మాట ఏంటి, ఇదిగో ఈ లేఖనాలు ఈ ధర్మశాస్త్రం ఈ వాక్యానికి అటు ఇటు దొరకొద్దు, నువ్వు ప్రకటించాలి, చదవాలి అని చెప్పాడు. మోషేని కొండ మీదకి పిలిచి ఆయన మాటల్ని రాసిచ్చాడు దేవుడు. కొండ మీదకి పిలిచి ఆ పైన దేవుడు తన వ్రేలుతో రాళ్ళ మీద ఆయన మాటలు రాసిచ్చి ఆయన అన్నాడు, ఈ మాటలు చెప్పు ఇశ్రాయేలు జనాంగానికి అన్నాడు. ఆయన రాసిచ్చాడు. ఈరోజు వాక్యం చదివే వాళ్ళు లేరు, ప్రసంగాలు వినేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు, వాక్యం చదివే వాళ్ళు లేరు. తెలియదు అసలు. ఈరోజుకి 66 పుస్తకాలు రావు మనకి. బైబిల్ కొని ఎన్ని సంవత్సరాలు అయింది? 66 పుస్తకాల పేర్లు వరుసగా చెప్పగలమా? బైబిల్ చదివి బైబిల్ కొని ఎన్ని సంవత్సరాలు అయింది? 12 మంది శిష్యుల పేర్లు వరుసగా చెప్పగలమా? బైబిల్ కొనుక్కొని ఎన్ని సంవత్సరాలు అయింది? 12 గోత్రాల పేర్లు వరుసగా చెప్పగలమా? బైబిల్ కొనుక్కొని ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంఘాల పేర్లు వరుసగా చెప్పగలమా? బైబిల్ చదువు కొనుక్కొని ఎన్ని సంవత్సరాలైంది? బైబిల్ ఎందుకు? ఫ్యాషన్ కోసమా? బైబిల్ ఎందుకు? నేను క్రిస్టియన్ అని చూపించుకోవటం కోసమా? దేనికి ఈ వాక్యం? విలియం కేరీ గారు 1805 సంవత్సరంలో భారతదేశానికి వచ్చి తెలుగు భాష నేర్చుకొని ఆయన తెలుగులోనికి బైబిల్ అనువదించి, భార్యకి పిచ్చి పెట్టింది, కుమారుడు చనిపోయాడు, ఆయన ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు, బలహీనుడైపోయాడు, శ్రమపడి 1 భాష కాదు 2 భాష కాదు 42 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి ఇచ్చింది. ఎందుకు? డబ్బులు ఉన్నాయి కదని బైబిల్ కొంటాం కాదు, కలర్ నచ్చింది కదని బైబిల్ కొంటాం కాదు, ముద్దుగా ఉంది కదా చిన్న బైబిల్ అని కొంటాం కాదు, లేకపోతే బైబిల్ కీర్తనలు కలిసి ఉన్నాయిగా చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి, 2 పుస్తకాలు పట్టుకోలేను, 1 పుస్తకం అయితే భలే ఉంటుంది అంత కోసం కాదు. దాన్ని పెద్ద చేసి చిన్న చేసి దాన్ని అందమైందిగా చేసి ఎందుకు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీ పాత్ర ఏంటంటే రోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ బైబిల్ ఏం చేస్తుందంటే, ఈ వాక్యము ఎక్కువ మాట చెప్తే ఆశ్చర్యపడతారు. లూకా సువార్త 4:4, మత్తయి సువార్త 4:4. 4:4 గుర్తుపెట్టుకుంటే చాలు. లూకా సువార్త 4:4, మత్తయి సువార్త 4:4. ఏం రాయమైందంట? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేనివల్లంట? దేవుని మాట. అది ఇదేంటంట? గాడ్స్ వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని వలన బ్రతుకుతాము? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. ఈ వాక్యం చదివితే నువ్వు బ్రతికిపోతావు. ఈ వాక్యం చదివితే చాలు. ఈ వాక్యములంతా అంత శక్తి ఉంది, అన్ని విటమిన్స్ ఉన్నాయి, అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, అన్ని పిండి పదార్థాలు ఉన్నాయి, అంత బలం ఉంది ఈ వాక్యంలో. ఈ వాక్యం చదివితే చాలు. స్వయాన ప్రభు చెప్పిన మాట, వాళ్ళకి చెప్పిన మాట కాదు ఇది. ఏకంగా సర్వలోకాన్ని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తున్న అపవాదికి చెప్పిన మాట ఇది. అపవాదికే ఛాలెంజ్ చేశాడు. రాళ్ళు గొట్టెలు కాదు, ఇదిగో నా మాట బతికిస్తున్నా ప్రజలు అన్నాడు. ఈరోజు రొట్టె కోసం బైబిల్ పక్కన పెట్టి పరిగెడుతున్నాం మనం. చాలామంది రొట్టె కోసం వెళ్తున్నాం, బైబిల్ని పక్కన పెట్టేసి. కొంతమంది బైబిల్ని అడ్డం పెట్టుకొని రొట్టె కోసం పరిగెడుతున్నారు. కొంతమంది దీన్ని మర్చిపోయారు. అందుకే ఒక మాట చెప్తున్నాను, దేవుని వాక్యం చదవటం ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే, ఏం జరుగుతుందంటే ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. రెండోది, ఈ వాక్యాన్ని అనుసరించాలి. అది ఇప్పుడు ఒక మాట అనొచ్చు, నేను రోజు చదువుతున్నానండి. కొంతమంది రోజు బైబిల్ చదువుతారు, నాకు తెలుసు, కానీ రోజు బూతులు మాట్లాడతారు. రోజు బైబిల్ చదువుతారు, రోజు బూతులు మాట్లాడతారు. రోజు బైబిల్ చదువుతారు, రోజు తగాదాలు ఆడతారు. కొంతమంది రోజు బైబిల్ చదువుతారు, రోజు సినిమాలు చూస్తారు. కొంతమంది రోజు బైబిల్ చదువుతారు, రోజు సిగరెట్ తాగుతారు. కొంతమంది రోజు బైబిల్ చదువుతారు, రోజు విచ్చలవిడి జీవితం ఉంటుంది. కొంతమంది ఎందుకండి? ఊరికి పేరుకి బైబిల్ చదవటమేనా? ఈ చదివినటువంటి బైబిల్ని ఏం చేయాలంటే, చదివిన వాక్యమును నెంబర్ 1 అన్వయించుకోవాలి, రెండోది అనుసరించాలి. అన్వయించుకోవాలి, అనుసరించాలి. అది లేకపోతే కుదరదు. ఏదో అటెండెన్స్ కోసము కొంతమంది ఆఫీసులకి తంబేయటానికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు, కానీ తంబేసి క్లాస్కి వెళ్ళినాక చదువు చెప్పరు కదా, పని చేయరు. అటెండెన్స్ పడితే చాలు, అమ్మయ్య అటెండెన్స్ పడింది. మరి పిల్లలు నాశనం అయిపోతున్నారే, మరి ఫైళ్ళు పెండింగ్లు ఉండిపోయినాయే, మరి పని జరగట్లేదే. తంబైతే వేస్తున్నాం కానీ పని అయితే చేయట్లేదు. వాక్యం అయితే చదువుతున్నారు కానీ అన్వయించుకోవట్లేదు. ఒకవేళ అన్వయించుకున్నా ఆచరించట్లేదు. అది కాదు క్రైస్తవ జీవితం. నువ్వు బైబిల్ కొన్నా, బైబిల్ చదివినా, అన్వయించుకొని ఆచరించకపోతే నువ్వు అన్యుడివే, అన్యురాలివే. బైబిల్ చదివి కూడా అది నీలో పని చేయకపోతే, నీ గుండెల్లో మార్పు రాకపోతే, నీ చూపుల్లో మార్పు లేకపోతే, నీ మాటల్లో మార్పు లేకపోతే, నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీ అలవాట్లలో మార్పు లేకపోతే, నీ నడకలో మార్పు లేకపోతే, నీ పనుల్లో మార్పు లేకపోతే నువ్వు అన్యుడివే. చదివి ఉపయోగం ఏంటి ఇంకా? కొని ఉపయోగం ఏంటి ఇంకా? విని ఉపయోగం ఏంటి ఇంకా? అన్వయించుకోకపోతే, ఆచరించకపోతే అన్యుడివే. దానివల్ల ఉపయోగం ఏంటి? చాలామంది 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు, నెలకు పూర్తి చేశాను, 3 నెలలకు పూర్తి చేశాను, 5 నెలలకు పూర్తి చేశాను, సంవత్సరంలో కంప్లీట్ చేశాను బైబిల్ అంటున్నారు. ఏం మార్పు వచ్చింది? ఒక రకంగా చదవకపోయిన వాళ్ళే చాలా నీతిగా ఉంటున్నారు. అన్యులు కొంతమంది చాలా నీతిగా ఉంటారు, వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు చదవకపోయినా కూడా. కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం ముందుకి. మొదటిది ఏం చేయాలంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. రీడ్ ద బైబిల్ ఎవ్రీడే.
రెండవ పాయింట్ చెప్తున్నాను. రెండవది ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన, బైబిల్ చదవటమే కాదు, ప్రార్థన కలిగి ఉండాలి కదా. ప్రతిరోజు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎవ్రీడే హ్యాస్ ప్రేయర్. కొంతమంది వాక్యం చదివేసి వెళ్ళిపోతారు, ప్రార్థన చేసుకోరు. కొంతమంది ప్రార్థన చదివి వెళ్ళిపోతారు, బైబిల్ చదవరు. కొంతమంది ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? ఊరికి నిలబడి 2 మాటలు ఏదో నేను చూస్తుంటాను. కొంతమందిని విలేజ్లో వెళ్తున్నప్పుడు ఆ చెరువుల్లో కొంతమంది సహోదరులు, మన హైందవ సహోదరులు, వాళ్ళు జంజం వేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళేసి ఆ సూర్యునికి ఎదురుగా నిలబడి ఇట్లా చెప్పేసి ఇట్లా చేస్తే అయిపోయింది, ఇంకొచ్చేస్తారు వాళ్ళు. అట్లా కొంతమంది ఏదో ప్రార్థన అలా 2 మాటలు అలా చేసుకొని, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని దీవించి కాపాడు, ఆమేన్, అయిపోయింది ఇంకా ప్రార్థన. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థన చేశాడు. మోషే 40 రోజులు కొండ మీద ఉపవాస ప్రార్థన చేశాడు. నెహెమ్యా 4 నెలలు ప్రార్థన చేశాడు. దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు. ఎస్తేరు, యూదులు, మొర్దెకై 3 రోజులు ప్రార్థన చేశారు. ప్రార్థన జీవితాలు ఊరికేదో 2 మాటలు అలా. కొంతమంది ప్రార్థనలు అసలు కొత్త ప్రార్థన ఏమి ఉండదు, రికార్డ్ చేస్తే అటు పెడితే ఆన్ చేస్తే అదే ప్రార్థన. ఇంకా మీరు నిర్మా యాడ్ విన్నారుగా, చిన్నప్పుడు రేడియోలో వచ్చేది టెంగ్ టెంగ్ అని వచ్చి, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాలోనే ఉంది, రంగులు బట్టాలు తలతల మెరిసేను. ఇంకెప్పుడు ఇదే, ఇంకది ఇంకా దానికి మారిపోయి ఆ యాడికి ఎప్పుడు అదే వస్తుంది. ఇంకా ఇంక నీ ప్రార్థన అంతే ఎప్పుడు అది, ప్రభా నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా కూతురిని కాపాడు, నా కొడుకుని కాపాడు, ప్రభా మేము నిద్రపోతున్నా నా ఇంచుట్టు నీ బంగారు దోతల కాపలా ఉంచి ఉదయకాలం లేపి నిన్ను స్తుతించి భాగ్యం దయచేతండ్రి, ఆమేన్. ఇంకిదే రికార్డు. నశిస్తున్న ఆత్మల సంగతి ఏంటి, మందిరం సంగతి ఏంటి, జబ్బుల సంగతి ఏంటి, దేశం సంగతి ఏంటి, నాయకుల సంగతి ఏంటి, మిషనరీల సంగతి ఏంటి, లోకములు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడతా ఉంటే నీ కళ్ళ ముందు ఎంతమంది క్రైస్తవులు హింసింపబడతా ఉంటే, చచ్చిపోతూ ఉంటే, హాస్పిటల్స్లో ఎంతమంది రోగులు ఉన్నారు. దేవుడు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయండి అని ప్రభువు చెబుతూ ఉంటే ప్రార్థనలో మారిపోయేది. ఎప్పుడు జీవితాంతం ఇదే ప్రార్థన. ఇంకా ఒకసారి కుటుంబ ప్రార్థనలు అయితే కొంతమంది ఏమంటారో తెలుసా, అమ్మను అసలు ప్రార్థన చేయనీరు. ఎందుకు? అమ్మ ఎంత పెద్ద ప్రార్థన చేసింది, అమ్మ నీకు దండం తల్లి, నువ్వు చేయబోకమ్మ, నువ్వు చేయి, అక్క నువ్వు చేయి, అన్న నువ్వు చేయి, మీరు నేను చేస్తాలే. ఎందుకు? ఎందుకంటే అమ్మ అన్నీ చుట్టుకొని వస్తుంది. అమ్మమ్మని, తాతోళ్ళని, నాయనమ్మని, సంఘాన్ని, కాపరుల్ని, శ్రమల్లో ఉన్న, బాధలు, కష్టాల్లో ఉన్నది. మళ్ళీ అందరికంటే ఇంట్లో కష్టపడేది ఎవరు? అమ్మే. ఉదయం లేచి ఇల్లు ఊడిసి, అంట్లు దోమి, పచ్చడి చేసి, పప్పు చేసి, అన్నం వండి, అంట్లు కడిగి, బట్టలు ఉతికి, వాటిని పిండి ఆరేసి, మళ్ళీ తీసి మడతపెట్టి, మళ్ళీ వాటిని ఎవరు వాళ్ళకి పెట్టి, ఎవరు ప్లేట్ వాళ్ళకి పెట్టి, ఎవరు అన్నం వాళ్ళకి పెట్టి, ఎవరు కూడా వాళ్ళకి పెట్టి, మళ్ళీ వాళ్ళ దుప్పట్లు ఉతికి, దిండ్లు ఉతికి, మంచాలేసి అన్నీ చేసేది అమ్మే. మళ్ళీ ప్రార్థన కూడా ఆమెకు అంత ఓపిక. ఆమె జస్ట్ కాలేజీకి వెళ్ళొచ్చి, స్కూల్కి వెళ్ళొచ్చి, ఆఫీస్కి వెళ్ళొచ్చి ప్రార్థన చేయంటే, ఇంకా తొందరగా చేయమ్మా, నువ్వు ముగించావు కానీ తొందరగా చేయి అంటావు మళ్ళీ. ఇది అయిపోయింది మన పరిస్థితి. ఒక క్రైస్తవుని పాత్ర వాక్యం చదవటం, ఒక క్రైస్తవుని పాత్ర ప్రార్థన చేసుకోవటం. ప్రతిరోజు ప్రార్థన చాలా ముఖ్యం, చాలా అవసరం. ప్రార్థన లేకపోతే చాలా ప్రమాదం కూడా. బైబిల్లో కొందరి జీవితాలను చూసినప్పుడు వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు కనబడతాయో. ప్రార్థన యొక్క శక్తి ఏంటో కూడా చాలామందికి తెలియదు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థన చేస్తే సృష్టి ఆగిపోయింది. ప్రార్థన చేస్తే సృష్టి ఆగిపోయింది. లూకా సువార్త 18వ అధ్యాయం 39-40వ వచనంలో ఒక గుడ్డివాడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. నీకు తెలిసే సంగతి. ప్రార్థన శక్తి ఏంటి? యెహోషువ ప్రార్థన చేస్తే సృష్టి ఆగిపోయింది, సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఒక గుడ్డివాడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. అది ప్రార్థన. నమ్ముతున్నామా? ఒక నాయకుడు ప్రార్థన చేసి, ఒక భిక్షగాడు ప్రార్థన చేస్తే
ప్రార్థన శక్తి చూడండి, అది మన యొక్క స్టేటస్ను బట్టి కాదు పనిచేసేది. ఒక నాయకుడు ప్రార్థన చేస్తే సృష్టి ఆగింది, ఒక గ్రుడ్డి భిక్షకుడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. వాక్యం బైబిల్లో చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఈ మాట ఎంత అద్భుతం అండి. ఏంటంట, 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి. చూసారా ఎన్ని కష్టం ఉంటుందండి విధవరాలకి, ఎంత భయం ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటుంది. ప్రార్థన వదిలిపెట్టలా, సమస్యలున్న ప్రార్థన వదిలిపెట్టలా, ఒంటరితనమైన ప్రార్థన వదిలిపెట్టలా, భర్తను కోల్పోయిన ప్రార్థన వదిలిపెట్టలా, పిల్లలు లేకపోయిన ప్రార్థన వదిలిపెట్టలా, ఇరుగు పొరుగు పలకరించకపోయిన ప్రార్థన వదిలిపెట్టలా, డబ్బు లేకపోయినా ప్రార్థన వదిలిపెట్టలేదు, వయసు మీద పడిపోతున్న ప్రార్థన వదిలిపెట్టలేదు, నిండు వృద్ధాప్యంలోనికి పండు ముసలామైపోయిన ప్రార్థన వదిలిపెట్టలేదు. మిగతా విషయాలు ఏమో ఆలోచించట్లేదమ్మా. ఈ పదాన్ని చూస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే కళ్ళెం నీళ్ళు వచ్చినాయి. 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక, చెప్పండి, ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో సేవ చేస్తూ ఉంది. ఈరోజు ఎంతమంది జీవితంలో ప్రార్థన ఉంది? ఒక పేపర్ పెట్టుకొని రాసుకుంటే ప్రార్థన చేసే సమయం ఎంత, ఫోన్లో మాట్లాడే సమయం ఎంత, ప్రార్థన చేసే సమయం ఎంత, యూట్యూబ్ చూసే సమయం ఎంత, ప్రార్థన చేసే సమయం ఎంత, టెలివిజన్ చూసే సమయం ఎంత, ప్రార్థన చేసే సమయం ఎంత, పేపర్ చదివే సమయం ఎంత, ప్రార్థన చేసే సమయం ఎంత, భోజనం చేసే సమయం ఎంత, ప్రార్థన చేసే సమయం ఎంత, స్నానం చేసే సమయం ఎంత, ప్రార్థన చేసే సమయం ఎంత, మార్కెట్కి వెళ్ళి వచ్చే సమయం ఎంత? ఈరోజు ఆలోచించండి. ఏంటంట, 84 సంవత్సరాలు విధవరాలయ్యండి. 84 సంవత్సరాలు, 1-2 కాదు. ఎంత వృద్ధాప్యము, ఎంత ఆర్థిక భారము, ఎన్ని శరీర బలహీనతలు, ఎంతమంది ఒత్తిడి, మాటలు, పరిస్థితులు, ఇవేవి ఆమె ప్రార్థనని ఆపలేకపోయినాయి, ఇవేవి ఆమె ప్రార్థనని తగ్గించలేకపోయినాయి, ఇవేవి ఆమె ప్రార్థనని ఓడించలేకపోయినాయి, ఇవేవి ఆమె ప్రార్థనని స్టాప్ చేయలేకపోయినాయి. వింటున్నారు ఈ మాటలు? 84 సంవత్సరాలు విధవరాలయ్యండి. ఒట్టి ప్రార్థన కూడా కాదు, ఉపవాస ప్రార్థనలు. ఒట్టి ప్రార్థన కాదు. ఇప్పుడు ఎలా మారిపోయింది తెలుసా? భోజనాన్ని కూడా ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు కదా. ఆమె ఉపవాస ప్రార్థనలో ఉంటే ఈరోజు భోజనం చేసేటప్పుడు కూడా, టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని, ప్రభువా ఈరోజు నన్ను ప్రేమించి ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా, ఆమేన్ అనడానికి కూడా లేని ఇంకా డాష్ 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 మీరే పూరించుకో కదా. మింగేయటమే. ఇంకా తిండి నీదవ్వచ్చు, డబ్బు నీదవ్వచ్చు, ఇల్లు నీదవ్వచ్చు, కష్టం నీదవ్వచ్చు, కానీ ఆ ముద్ద నీ నోట్లోకి వెళ్తుందంటే కారణం ఆయన. అది మర్చిపోవద్దు. ఆయన బైబిల్ చెప్తుంది కదా, అరుచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరిచేది ఆయన, పర్వతములలో పశువులకి గడ్డి ములిపించింది ఆయన. ఈరోజు ఒక ముద్ద మనం తినగలుగుతామంటే దానికి కారణం ఆయన. నా బలం కాదు. మా నాన్న చెప్పాడు, ఒక కథ చెప్పాడు. ఎవరో ఒక ఆమంట అన్నం తినేటప్పుడు ప్రార్థన చేద్దాం అనిందంట. అప్పట్లో అన్నము గడ్డలుగా ఉంటుంది, అన్నం పెళ్ళ అంటారు కదా, అన్నం గడ్డని ప్లేట్లో వేసుకొని అందంటున్నాం. ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకొని అందంటున్నాం, ఓ ప్రభువా తండ్రి దేవా, ఇది నువ్వు ఇచ్చింది కాదు, నీ అబ్బి ఇచ్చింది కాదు, నేను కష్టపడి సంపాదించుకుంది, ఆమేన్ అనిందంట. కళ్ళు మూసుకొని ఈ మాట అనే లోపు ఆ మంచం కింద ఉన్న ఒక నల్ల కుక్క వచ్చి ఆ గడ్డ పట్టుకొని వెళ్ళిపోయి కళ్ళు తెరిచేలకి అన్నం లేదు. ఏది ఏంటంట, నువ్వు ఇచ్చింది కాదు, నీ అబ్బి ఇచ్చింది కాదంట. నీది అయ్యుండొచ్చు, డబ్బు నువ్వు వండుకొని ఉండొచ్చు, కష్టం నీది అయ్యి ఉండొచ్చు, కానీ 4 ఏళ్ళు లోపలికి పోతున్నాయి అంటే అది ఆయన కృప, ఆయన దయ. అది లేకపోతే లేదు. ఎంతమంది ఆకలి సావులు లేవు దేశంలో, ఎంతమంది ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు కదా. కానీ దేవుడు సమృద్ధినిచ్చినా కూడా ప్రార్థన లేకుండా భోజనం చేసేవాళ్ళు బోలెడంతమంది క్రైస్తవులు. బయట వాళ్ళ సంగతి మాట్లాడలే నేను.
క్రైస్తవుని పాత్ర ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే మొదటిది వాక్యం చదవాలి రోజు, రెండవది ప్రార్థన చేసుకోవాలి రోజు, మూడో మాట చెప్తూ ఉన్నాను. మూడో మాట ఏంటంటే క్రీస్తు సాక్షిగా ఉండాలి. విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఎవ్రీడే. అది మర్చిపోవద్దు. ఆదివారం ఒక్కరోజు కాదు, క్రిస్మస్కి ఒక పూట కాదు, గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు మాత్రమే కాదు. ప్రతి స్థలములో, ప్రతి సమయంలో, ప్రతిరోజు క్రీస్తు సాక్షిగా బ్రతకడమే క్రైస్తవుని యొక్క విధి. క్రైస్తవుడు అని చెప్పినప్పుడు క్రీస్తు నీలో ప్రతి సమయంలో, ప్రతి స్థలములో, ప్రతిరోజు కనబడాలి. క్రీస్తు సాక్షిగా బ్రతకాలి. ఇక్కడ వరకే కాదు. నేను ఈరోజు అపోస్తల కార్యములు 3వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ 3వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉంటే నాకు చాలా గుర్తొచ్చాయి. ఏమేమి గుర్తొచ్చాయి అని అంటే, అక్కడ ఒక పక్షివాయు గలవాడిని శృంగారం అనే దేవాలయం యొద్దకి తీసుకొని చాడు పెడితే వాడు ఏం చేస్తాడంట, భిక్షం అడుక్కుంటూ ఉంటాడని రాయబడింది. ఒక మాట చెప్పమంటారా? వాడు దేవాలయం దగ్గరే ఉంటాడు కానీ దేవాలయానికి వాడికి ఏం సంబంధం ఉండదు. దేవాలయం దగ్గరే ఉంటాడు కానీ దేవుడికి వానికి ఏం సంబంధం లేదు. దేవాలయం దగ్గరే ఉంటాడు కానీ దేవుని మందిరంలో ఉన్న విశ్వాసులకి వాడికి ఏం సంబంధం లేదు. ఈరోజు చాలామంది అంతే. క్రీస్తు సాక్షిగా ఉండట్లా. దేవాలయం దగ్గరే ఉంటాడు కానీ దేవునికి వానికి ఏం కనెక్షన్ లేదు. దేవాలయం దగ్గరే ఉంటాడు, విశ్వాసులకి వానికి ఏం సంబంధం లేదు. దేవాలయం దగ్గరికే ఉంటాడు, దేవాలయానికి వానికి కూడా ఏం సంబంధం లేదు. అలా అయిపోయింది ఈరోజు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుని సాక్షిగా బ్రతకట్లేదు. ఆయన బిడ్డలుగా కనబడట్లేదు, ఆయన చూపించట్లేదు, ఆయన అందించట్లేదు, ఆయన ప్రకటించట్లేదు. దీన్ని బట్టి చెప్పండి ఇప్పుడు మనం ఎవరమో. ఆయనతో సంబంధం ఉంటే ఖచ్చితంగా ఆయన సాక్షిగా ఉంటావు. ఆయన గుంపుతో నీకు సంబంధం ఉంటే ఖచ్చితంగా ఆయన గురించిన మాటలు నీ నోట ఉంటాయి. ఆ మందిరముతో నీకు సంబంధం ఉంటే, ఒకవేళ ఏదైనా సంబంధం ఉందంటే, ఏ సంబంధం ఉంది చెప్పండి? ఏం సంబంధం ఉంది? గట్టిగా చెప్పమంటారా? ఏం సంబంధం ఉంది? అడుక్కునే సంబంధమే నీకు, ఇంక వేరే సంబంధం లేదు. వీడికొచ్చి ఏం చేస్తాం? మనుషుల్ని అడగవు, ఆయన అడుక్కునే సంబంధం తప్ప ఇంకేం లేదు. ఇదే మన సంబంధం? అడుక్కునే సంబంధం ఒకటేనా? ఇంకా దేవునితో ఏం సంబంధం లేదా? వాడికి ఒకే ఒక సంబంధం. ఒకవేళ పేతురు యోహానులు దేవాలయంకి ఎక్కెళ్తా ఉంటే వాడు వాళ్ళని తేరి చూస్తున్నాడు. తేరి చూసినప్పుడు వాడి అంతరంగంలో ఏముందో పేతురు గుర్తిస్తాడు. ఏమన్నాడు తెలుసా? వెండి బంగారాలు నా దగ్గర లేవన్నాడు. అంటే వాడు ఏం అడుక్కోవాలనుకుంటున్నాడు? దేవుని మందిరానికి వచ్చి బెస్ట్ అడుక్కుండే సంబంధం, చిల్లర కాదు. ఇలా చూసి అదే చాలామంది దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఇదే కదా చెప్పేది. ఇది లేదయ్యా ప్రార్థన చేయి, అది లేదయ్యా ప్రార్థన చేయి, అది కావాలి ప్రార్థన చేయి, ఇది కావాలి ప్రార్థన చేయి. ఇదే దేవుని వాక్యం చాలా బలమైంది. ధ్యానం చేస్తుంటే ఒళ్ళు గగ్గురపడిచిద్ది. క్రీస్తు సాక్షిగా ఉండాలి ప్రతిరోజు, ప్రతి స్థలంలో, ప్రతి సమయంలో. పెద్ద బయట వద్దు. ఈరోజు నేను అడుగుతున్నాను సూటిగా, నీ భార్య దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నీ భర్త దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నీ తల్లిదండ్రుల దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నీ బిడ్డల దగ్గర నీ సాక్ష్యం ఏంటి? బయట మనుషుల్ని పక్కన పెట్టేద్దాం. నువ్వు 3 ముళ్ళేసి ప్రమాణం చేసి వాగ్దానం చేసి చెప్పిన నీ భార్య దగ్గర నీ భర్త దగ్గర మీ సాక్ష్యం ఏంటి? నిన్ను కన్న నీ తల్లిదండ్రుల దగ్గర మీ సాక్ష్యం ఏంటి? మీరు కన్న మీ పిల్లల దగ్గర మీ సాక్ష్యం ఏంటి? సేవకుని దగ్గర సాక్ష్యం ఉండొచ్చు, మందిరంలో సాక్ష్యం ఉండొచ్చు, కానీ నీ కళ్ళ ముందు ఉండే వాళ్ళ దగ్గర నీ సాక్ష్యం ఏంటి? చెప్పగలరా? నిజాయితీ కలిగిన నిఖాలసైన క్రైస్తవుడు నా భర్త, క్రైస్తవురాలు నా భార్య, క్రైస్తవులు నా తల్లిదండ్రులు, క్రీస్తు బిడ్డలు నా పిల్లలో అని చెప్పగలరా? బయట కాదు. బయట ఎవరేం చెప్తారు? దైవజనుడు అంటాడు,
పాస్టర్ గారు సాక్ష్యం తెలియాలంటే పాస్టర్ గారిని అడగాలంట. ఎవరు తెలియాలంట? పాస్టర్ గారి సాక్ష్యం కరెక్ట్గా రావాలంటే ఎవరు చెప్పాలంట? పాస్టర్ అమ్మ చెప్పాలా? పాస్టర్ సాక్ష్యం ఏంటో వీళ్ళదేముంది? ఇక్కడ నేను వచ్చి వాగ్వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్తాం కాదు. ఎలా ఉండాలంట? ఓ క్రైస్తవుని విధేంటి? విట్నెస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు సాక్షిగా బ్రతకాలి మనం. క్రీస్తు సాక్షిగా. శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళని కొట్టారంట, వాళ్ళని తిట్టారంట, వాళ్ళు అవమానపరిచారంట. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు. వారు అతని మాటకి సమ్మతించి, అతనంటే గమలీయేలు మాటకి సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి, చూడండి ఈ మాటలు, అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు, చూడండి, ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రులు మరి ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి, ఇదిగో ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. అది వాళ్ళ సాక్ష్యం. కొట్టినా తిట్టినా ఉన్నారండి మాట. కొట్టినా తిట్టినా నెట్టినా తోలేసినా గట్టిగా ఆజ్ఞాపించిన ఏమంటున్నారంటే వీళ్ళు దేవాలయంలో ఇక్కడ ఒక్కసాటే కాదు, అది నా పాయింట్, ఇక్కడ ఒక్కసాటే కాదు. తర్వాత ఎక్కడంట? ఇంటింటంటే ఊరు మొత్తం, వీధులన్నీ, అది ఇంటింట. ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో, ఎన్ని వీధులు అయితే ఉన్నాయో, అన్ని ప్రదేశాలలో క్రీస్తు సాక్షిగా బ్రతికారు. ఒక దేవాలయంలోనే కాదు, దేవాలయములోను, ఆ తర్వాత ఇంటింట మానక ఎప్పుడెప్పుడంట? ప్రతిదినము. కొట్టినా తిట్టినా దండేసినా మెచ్చుకున్నా, తిండున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, కోరుకున్నది వందినా అందకపోయినా, నష్టం వచ్చినా లాభం వచ్చినా, ఏమొచ్చినా కూడా సాక్షిగానే బ్రతికారు. అదండి క్రైస్తవ పాత్ర. అది కదా క్రైస్తవ జీవితం. ఇలా చెప్పుకుంటా పోతే దేవుని వాక్యంలో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇంకా లూకాసు సువార్త 2వ అధ్యాయంలోకి మళ్ళీ రండి. ఇందాక చదివాం కదా, ఆమె గురించే మళ్ళీ ఇంకొక మాట చెప్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 38వ వచనం ఏంటంటే, ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి, చెప్పండి, యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఇంకా వేరేదేం లేదు. ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎంత బాగుందో మాట, ఎంత సాక్ష్యం అండి ఇది. ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎక్కడ? యెరూషలేము మాత్రమే కాదు, ఏం కూడా ఎక్కడంట? అవుట్ ఆఫ్ ద టెంపుల్, బయట కూడా. ఈరోజు చాలామందికి సాక్ష్యాలు, ఇంట్లో సాక్ష్యాలు లేవు. చాలామందికి ఇంట్లో సాక్ష్యాలు లేవు. అత్తతో సరైన సంబంధం లేదు, మామతో మాటలు ఉండవు, బావతో మాటలు ఉండవు, బామరిదితో మాటలు ఉండవు, అన్నదమ్ములతో మాటలు ఉండవు, అక్కచెల్లెలతో మాటలు ఉండవు. మరలా మనం చర్చిల నాయకులం, సేవకులం, కాపరులం, రెవరెండ్లం, డాక్టర్లం, మరలా మనం ఎట్లుంటామో సాక్ష్యాలు లేవు. ఎంత దారుణమైన విషయం అండి ఇది. శిష్యులు దేవాలయంలో ఉన్న సాక్ష్యమే వీధిలో కూడా ఉంది, దేవాలయంలో ఉన్న సాక్ష్యమే ఊరిలో కూడా ఉంది, దేవాలయంలో ఉన్న సాక్ష్యమే ఇంటింటా ఉంది. ఇదే అన్నా కూడా దేవాలయంలో ఉన్న సాక్ష్యమే ఇంటింటా ఉంది. ఈరోజు ఉందా? ఆలోచించాలి. క్రైస్తవుని పాత్ర ఏంటయ్యా చెప్పండి. మొదటిది బైబిల్, రెండవది ప్రార్థన, మూడవది సాక్ష్యం. 4వ మాట చెప్తున్నాను. 4వ మాట ఏంటి అని అంటే, 4వ మాట చాలా ప్రాముఖ్యమైనది. క్రమముగా సమయానికి చర్చికి రావటం. అది ఏంటంటే క్రమముగా సమయానికి చర్చికి రావటం
క్రైస్తవుని పాత్ర, రోల్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఒక క్రైస్తవుడు అంటే క్రమముగా సమయానికి మందిరానికి రావటం. యూ షుడ్ అటెండ్ చర్చ్ రెగ్యులర్లీ అండ్ ఆన్ టైం. ఇష్టం వచ్చినప్పుడు రావటం కాదు, అండ్ ఆన్ టైం, రెగ్యులర్ అండ్ ఆన్ టైం. చాలామంది క్రమముగా చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారేమో కానీ ఆన్ టైంలో వచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు క్రమముగా ఏ ఆదివారం మిస్ అవరు. ఆకాశం ఇరిగిపడినా, పిడుగులు పడినా, వరదలు వచ్చినా, గొడుగులు వేసుకోనో ఆటో వేసుకోనో పరిగెత్తుకొని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఆన్ టైంలో వచ్చేవాళ్ళు లేరు. ఎప్పుడో నీకు తీరినప్పుడు కాదు మందిరానికి వచ్చేదే, ఎప్పుడో అనుకూలత చూసుకొని కాదు మందిరానికి వచ్చేదే. అన్ని వంటలు వండుకున్నాక, మార్కెట్ పని అయిపోయినాక, స్నానాలు గినాలు చేసి అన్నీ సర్దుకొని నిదానంగా వచ్చి ఎక్కడొకసారి ప్లేస్ ఉంటే వెనక కూర్చొని చందా వేసి వెళ్ళిపోతే సరిపోద్దులే అనుకోవటానికి, నీ చందా తీసుకోవటానికి ఇలా చెప్పమంటారా? దేవుడికి అంత సిగ్గులోనేడేం కాదు. ఒకవేళ మేము సిగ్గులేని వాళ్ళమేమో, మీరు ఎట్ట వచ్చినా ఎట్ట చేసిన చందా తీసుకుంటున్నాం, కానీ దేవుడు అంత సిగ్గులోనేడేం కాదు. అవసరం లేదు ఆయనకి. మేము సిగ్గు ఎగ్గు లేకుండా మేము తీసుకుంటామే. మీరు ఎప్పుడు వచ్చినా కూడా చేతులెత్తి యేసునామములో దీవించు, ఆశీర్వదించు, బాగుపడు. ఆయన ఎందుకంటాడు? ఏమన్నాడు? ముందు నువ్వు సరి చేసుకో అన్నాడు. ముందు నువ్వు సరి చేసుకో అన్నాడు ఆయన. మేము లెక్క సరిపోయిందని చూసుకోవచ్చేమో కానీ ఆయన అట్ట చూడ్డు. ఆయన దగ్గర ఉడకవు ఈ పప్పులు. ఆన్ టైం అండ్ ఆన్ టైం, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈరోజు అది ఉందా మన జీవితంలో? ఖచ్చితంగా రాగలుగుతున్నామా? సమయానికి రాగలుగుతున్నామా? క్రమంగా రాగలుగుతున్నామా? దేవుని వాక్యంలో ఎన్ని విషయాలు లేవు. మార్కు సువార్త 1:21 చూడండి. మార్కు సువార్త 1:21. మార్కు సువార్త 1:21 చూడండి ఏం రాయబడిందో. 1:21. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన, చెప్పండి ఏమొచ్చిందంట? కపెర్నహూములోకి రాగానే ఆ రోజు క్యాలెండర్ చూడగానే ఆ రోజు ఏమొచ్చిందంట? విశ్రాంతి దినం. హలో, ఆదివారం వచ్చింది. ఒకవేళ యూదులకి శనివారం విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం వచ్చింది. ఆయన కపెర్నహూములోనికి రాగానే అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి ఇంకా ఆ రోజు ఏమి లేవు మనకు. ఆ రోజు సెలవు కదా, అందుకని ఆ రోజే ఫంక్షన్, ఆ రోజే టూర్, ఆ రోజే. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావు మనకి ఎక్కడికైనా, ఆన్ టైం వెళ్ళేటట్టుగా అక్కడ మందిరాన్ని చూసుకో. మందిరం ఎగ్గొట్టద్దు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? మందిరం వాళ్ళు మానుకోగా ఇతరులను కూడా మానేసినట్టు చేస్తారు. ఇప్పుడు నేను ప్రేయర్ పెడతాను ఆదివారం, మా నాన్నదో మా అమ్మదో జ్ఞాపకార్థ కూటం అంటాను. అప్పుడు నేనేం చేస్తాను? జ్ఞాపకార్థ కూటం నేను ఒక్కడిని కూర్చొని చేసుకుంటానా? ఎవరిని పిలుస్తాను? ఇరుగు పొరుగు 10 మందిని పిలుస్తాను. అప్పుడు నేనేం చేశాను? నేను చెడిపోయాను, 10 మందిని చెడగొట్టాను. ఎందుకు? మొహమాటం కదా. రవి పిలిచాడు వాళ్ళ అమ్మ, ఫస్ట్ మెమోరియల్ అంట, రాకపోతే అట్ట బాయ్ ఈరోజు చర్చికి వెళ్ళి నీడు పోయి వస్తా. ఇది మన మాటలు. నేను చెడిపోయాను, ఇతరులు కూడా చెడగొట్టాను. అదేం క్రైస్తవ జీవితం? దేవుడు ఎన్ని రోజులు ఇచ్చాడు నీకు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో 6 దినాలు కష్టపడి నీ పనంతా ముగించుకొని 7వ దినమున నాది పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో దేవుడు చెప్పాడు. మర్చిపోతే ఎట్లా? ఆఫీస్కి వెళ్ళటం మర్చిపోయామా? తింటం మర్చిపోయామా? డబ్బులు మర్చిపోయామా? స్నేహితులు మర్చిపోయామా? బంధువులు మర్చిపోయామా? మార్కెట్ మర్చిపోయామా? ఆదివారం ఎట్టు మర్చిపోతాం? ఆరాధన ఎట్టు మర్చిపోతాం? అదేం క్రైస్తవ జీవితం అవుతుంది? కాబట్టి యేసు ప్రభు కపెర్నహూములోకి వెళ్ళినాక విశ్రాంతి దినం రాగానే ఏం చేశాడు? సమాజ మందిరానికి వెళ్ళాను. లూకా సువార్త ఇంకా ఒక రెఫరెన్సే కాదు, దానికి ఆధారం కూడా చూపిస్తాను. ఇంకా 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున, ఇది అండర్లైన్ దిస్ పాయింట్ ఏంటంటే తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి.
ఏంటన్నారు ఈ మాట? అక్కడేమో కపెర్నహూము, ఇక్కడేమో నజరేతు. ఏ ఊరన్నా వెళ్ళని ఆడ ఖచ్చితంగా విశ్రాంతి దినమైతే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాల్సిందే, సమాజ మందిరంలోనికి వెళ్ళాల్సిందే. మార్కు సువార్తలో కపెర్నహూములోకి వెళ్ళి సమాజ మందిరంలోకి వెళ్తే, లూకా సువార్తలో నజరేతులోనికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఇది మా ఊరు కాదు కదా అనుకోలేదు, ఇది మా దేశం కాదు కదా అనుకోలేదు, ఇది నేను పెరిగిన స్థలమేగా, పోతే పోయాం లేకపోతే లేదు అనుకోలేదు, అది నేను మినిస్ట్రీకి ఎన్నుకున్న స్థలమే కదా, అక్కడ ఏముందిలే అనుకోలేదు. లేకపోతే ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే, అక్కడంటే ఏదో మందిరంలో అడుగుతారు కాబట్టి పాస్టర్ గారు వెళ్ళావు, ఇప్పుడు ఎవరు మన ఇష్టం అనుకోవటానికి లేదు. కపెర్నహూముకి వెళ్ళినా సమాజ మందిరానికి వెళ్ళాడు, నజరేతుకి వెళ్ళినా సమాజ మందిరానికి వెళ్ళాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళిచుండగా, చూశారండి, మందిరంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రార్థన టైం అయింది. యూదులు 3 గంటలకు వాళ్ళ ప్రార్థన సమయం. ఈరోజు ఎంతమంది ప్రార్థన సమయానికి వస్తున్నాం, ప్రార్థనకి సమయానికి వస్తున్నాం? ఆలోచించాలి. ఈరోజు ప్రార్థన సమయం అయ్యింది. ఈ అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకి. 2వ అధ్యాయంలో 3000 మంది రక్షింపబడ్డారు, 3000 మంది రొట్టె విరిచారు, వాళ్ళకు బోధ చేశారు, అంతకుముందు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పెంతెకోస్తు దినం. ఇన్ని పరిస్థితుల్లో వారు అక్కడికి వెళ్ళగానే 3 o'clock ప్రేయర్ టైం, గో టు ద చర్చ్. ప్రార్థన సమయం అయింది లేదో మందిరంలోకి వెళ్ళిపోయారు. చాలామందికి ప్రేయర్ టైం అవుతున్నా కూడా ఇంకా చికెన్ మీదే మనసు, ఇంకా కూర మీదే మనసు, ఇంకా డ్రెస్ మీదే మనసు, ఇంకా మార్కెటే మనసు. ప్రార్థన టైం అయిపోతుంది, తెలియదా నీకు? దానికంటే ముఖ్యమా? మనకి ఈ లోకం దానికంటే ముఖ్యమా? ప్రార్థన టైం అవుతున్నా కూడా మరలో కొంతమంది వచ్చి సంజాయిషి చెబుతారు పాస్టర్ గారికి. నేను బయలుదేరాను పాస్టర్ గారు, రావాలనుకున్నాను, సడన్గా బంధువులు వచ్చారు, అందుకే ఆగిపోయాను. నీ సాక్ష్యం నిలబెట్టేది ఎప్పుడో తెలుసా? దయచేసి అక్క అయినా, చెల్లైనా, అన్నైనా, తమ్ముడైనా, తల్లిదండ్రులు ఎవరైనా సరే, ఇది ప్రార్థన టైం కదమ్మా, తాళాలు పెడతాం, మీరు ఇంట్లో ఉండండి, మేము ప్రేయర్కి వెళ్ళి వస్తాం. లేదా మీరు వస్తారా? ఇదిగో అడ్రస్, రండి. మానేసేదేంటి గుడి? అంటే నీకు నచ్చితే రావటం, ఇబ్బంది అయితే మానేస్తావా? దట్ ఈస్ నాట్ ఏ క్రిస్టియన్. అది క్రైస్తవ విధానం కాదు. అలాంటి క్రైస్తవులు దేవునికి అవసరం కూడా లేదు. మా అన్నీ బాగుంటే నువ్వు వచ్చేదేంటి? ఎవరు లేకపోతే నువ్వు వచ్చేదేంటి? అన్నీ అనుకూలంగా ఉంటే రావటం ఏంటి? త్యాగం చేసి రావాలా, సమర్పణతో రావాలా, తెగించి రావాలా, తెగిపోయినా కూడా రావాలా. అది క్రైస్తవం. అది నేను సెమినరీలో ఉన్నాను. నాకు చాలా స్నేహితుడు, చాలా మంచివాడు, చనిపోయాడు. అక్కడే ఆ సెమినరీలో ట్రైనింగ్ చేస్తున్న పాస్టర్ గారు ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళ తల్లిగారు చనిపోతే ఆ రోజు ఆదివారం ఆయన ఏమన్నాడంటే, ప్రొఫెసర్స్ పిలిచి అన్నారు, రే మీ అమ్మ చనిపోయిందంట, అర్జెంటుగా వెళ్ళంటే అన్నాడు. ఆయన, నేను వచ్చింది బైబిల్ ట్రైనింగ్కి, నేను సంఘ కాపరిగా ఉండటానికి ట్రైనింగ్ చేయడానికి వచ్చాను, నేనే మాదిరి చూపించాలి కదా, ఆరాధన అయిపోయినాక నేను వెళ్తాను మా అమ్మ సమాధి దగ్గరికి అన్నాడు. ఆరాధన అయిపోయినాక నేను వెళ్తాను అన్నాడు. ట్రైనింగ్లోనే నేర్చుకున్నాడు అతను. ఈరోజు ఆరాధనని మనం ఎలా భావిస్తున్నాం? మందిరాన్ని. క్రైస్తవ పాత్ర ఏంటని ఆలోచిస్తే మనము దేవుని మందిరానికి క్రమముగా సమయానికి రావటం అది మర్చిపోవద్దు. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు క్రీస్తు సాక్షిగా ఉండాలి, ప్రతిసారి మందిరానికి క్రమముగా రావాలా, సమయానికి రావాలా. అలా రాగలిగితే ఎంత బాగుంటుందో కదా. నీ జీవితంలో వింటున్నారా? నీ జీవితంలో బెస్ట్ని పొందుకుంటావు.
ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీ, ఏ స్కూలు, ఏ ఆఫీసు, ఏ ప్లేస్ ఇవ్వలేనంత బెస్ట్ని దేవుని మందిరంలో నువ్వు పొందుకుంటావు. ఇక్కడ బెస్ట్ని పొందుకుంటావు నువ్వు. అలా వస్తే ఎన్నడూ ఒంటరి దానివి కాదు నువ్వు. పరిశుద్ధాత్ముడి నీతో ఉంటాడు ఆయన. అలా చేయగలిగితే, అలా రాగలిగితే పరిశుద్ధాత్ముని నడిపింపులను ఉంటావు. శోధనలు, సమస్యలు అవి ఏవైనా జయించే శక్తిని నువ్వు పొందుకుంటావు. అలాంటి అనుభవంలోకి నువ్వు రాగలిగితే, అలాంటి జీవితంలోనికి నువ్వు రాగలిగితే. కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. పేతురు అంటున్నాడు, క్రైస్తవుడైన వాడు శ్రమ పడితే పడ్డాడు, కానీ క్రైస్తవుడనే నామమును కలిగి ఉండటే గొప్ప భాగ్యం. అలాంటి క్రైస్తవునికి ఉండవలసినటువంటి పాత్ర ఏంటి, లక్షణాలు ఏంటి అంటే, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు క్రీస్తు సాక్షిగా ఉండాలి, ప్రతిసారి సమయానికి వెళ్ళాలి, క్రమముగా వెళ్ళాలి దేవుని మందిరానికి. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సెమినార్ ఈ రోజుతో ముగించబడుతుంది. నిన్నటి దినమున ప్రభువు నీతో మాట్లాడాడు. ద రోల్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఒక క్రైస్తవుని పాత్ర ఏంటో ప్రభువు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు అవటం ఒక ఈజీ ఏమో, కానీ క్రైస్తవుడిగా జీవించటం చాలా కష్టం. క్రైస్తవుడు అవటం ముఖ్యం కాదు, క్రైస్తవుడిగా బ్రతకటం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా? క్రైస్తవేతడిగా బ్రతుకుతావు? క్రైస్తవ పేరు ధరించుకొని ప్రజలు కనబట్టమే కానీ జీవితం ముందు ఒకసారి ఆలోచించాలి. మనందరం కూడా తలలు వచ్చి కళ్ళు మూసుకొని పరిశీలించుకుంటుండగా గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చి ఫౌండర్ అండ్ పాస్టర్ డాక్టర్ జి పద్మావతి గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కృపామైడ, దయమైడ ప్రభువా, ఆత్మీయ రోగములతో నాయన, ఆత్మీయ వ్యసనములతో నాయన ప్రభువా, ఆత్మీయ బలహీనతలతో ఉన్నటువంటి మాకు ప్రభువా తండ్రి, మీ బిడ్డ ద్వారా మీరు అందించినటువంటి తండ్రి ఆత్మీయమైనటువంటి ప్రభువా లోక రక్షక, ఈ మెడిసిన్ కొరకు, ఈ మందు కొరకు ప్రభువా మీ బంగారు పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయన. కృపామైడ, దయమైడ నిజంగా ప్రభువా నాయన, మేము ఏ ఒక్కటి కూడా చేయటం లేదు నాయన ప్రభువా లోక రక్షక. బైబిల్ చదువుకోవాలనుకుంటున్నాము, ఇంత చదువుదాము అంత చదువుదాము అనుకుంటున్నాము, కానీ చదవలేకపోతున్నాము. ప్రార్థన చేసుకుంటున్నామో లేదో ప్రభువా మమ్మల్ని మేము పరిశీలించుకునే బిడ్డలుగా ఉంచమని వేడుకొనిచున్నాము. మీ సాక్షులుగా జీవిస్తున్నామో లేదో నాయన తండ్రి ప్రభువా, పాస్టర్ గారి ద్వారా మీరు మాకు ఒకసారి గుర్తు చేసి జ్ఞాపకము చేసి ప్రభువా మీరు ఆ విధముగా ఉండండి అని మీరు ఇచ్చినటువంటి హెచ్చరిక కొరకు మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయన. తండ్రి లోక రక్షక, మీ సాక్షులుగా జీవించగలిగే భాగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాము. అదే మాదిరిగా దేవాలయానికి నాయన ప్రభువా సమయం లోపలే నాయన ప్రభువా, సమయం లోపలే దేవాలయంలో తండ్రి లోకరక్షక మీరు దేవాలయంలో ప్రవేశించక ముందే ప్రభువా తండ్రి మేము దేవాలయంలోకి వచ్చు బిడ్డలముగా నాయన ప్రభువా మమ్మలందరినీ మేము మా మనస్సులను మేము సిద్ధపరచుకొని తండ్రి రేపటి నుండే ఆ విధముగా నాయన మేము నడుచుకుని బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచమని వేడుకొనిచున్నాము నాయన. కృపగల దేవా ప్రభువా నాయన, పాస్టర్ గారు చేయించున్నటువంటి ప్రతి ఆలోచనల్లో మీరు ఉండి నాయన ఆ బిడ్డను నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ బంగారు పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. వారు చేయించున్నటువంటి ఘనమైనటువంటి మీకు మహిమకరమైనటువంటి సేవలో మీరు తోడుగా ఉండి ప్రతి క్షణము మీ కాపుదల క్రింద భద్రత కింద ఆ బిడ్డను కాపాడమని వేడుకొనిచున్నాము నాయన. ప్రయాణములందు మీరు తోడుగా ఉండండి, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు కలగకుండా చేయండి ప్రభువా తండ్రి. శారీరకమైనటువంటి ఆరోగ్యమందు మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యము నాయన పాస్టర్ గారికి ఇమ్మని వేడుకొనిచున్నాము నాయన. కుటుంబము కూడా నాయన, భార్య బిడ్డలు రక్త సంబంధికులు అందరూ కూడా నాయన వారికి సహకరించు విధముగా ఈ విధముగా ప్రభువా నాయన అనేక మనస్సులను మారు మనస్సులు పొందే విధముగా అనేక మంది ప్రభువా నాయన
తండ్రి మా మనసులను మేము పరిశీలించుకొనుటకు ఉజ్జీవింపబడే బిడ్డలుగా నాయన ఉండునట్లు చేస్తున్నటువంటి పాస్టర్ గారి కొరకు మేమందరము ప్రతినిత్యము ప్రార్థన చేయుచుండగా నాయన ఇంకా బహుగా ఆ బిడ్డను వాడుకోమని తండ్రి లోకరక్షక మీ కృపా కనికరములతో నింపమని వేడుకొనిచున్నాము నాయన. సహాయం చేయండి. ఎంఎంబీసీలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమమును మీరు గుర్తు చేసుకోండి ప్రభువా, మీరు ఎత్తి పట్టుకోండి ప్రభువా, దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఇక్కడ అనేక రకాలుగా సేవ చేయుచున్నటువంటి ప్రతి బిడ్డలు నాయన పాస్టర్ గారితో తండ్రి ప్రతి ఊరికి ప్రతి ప్రార్థనా సమయముకు ప్రతి దేవాలయముకు వెళ్ళిచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. తండ్రి ప్రభువా పాటలు పాడుచున్న బిడ్డలైతేనేమి తండ్రి ప్రభువా ఈ దేవాలయంలో అనేక రకాల సేవలు చేయుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి, ప్రతి కుటుంబమును జ్ఞాపకము చేసుకోండి. మేము ఈ విధముగా ఇక్కడ ఉన్నాము కానీ నాయన మా కుటుంబాల్లో ఎన్ని సమస్యలో నాయన ప్రభువా లోకరక్షక, ఎన్ని మనోవేదనలో తండ్రి, ఎన్ని బాధలో ప్రభువా, ఎన్ని అనారోగ్యాలో తండ్రి లోకరక్షక, ఇవన్నీ మాకు తీరాలంటే అవును ప్రభువా తండ్రి మేము మీ సన్నిధిలో ఈ విధముగా బైబిల్ చదువుటం, ప్రార్థన చేయుట, మీకు సాక్షిగా జీవించుట, సమయానికి దేవాలయమునకు వచ్చుట, ఇంత గొప్ప కార్యక్రమాలను ప్రభువా మేముగా ఒక్కొక్కరము ప్రతి ఒక్కరము నాయన తండ్రి ఇదిగో ఈ క్షణంలోనే ఈ సమయంలోనే మేము నిర్ణయించుకొని తండ్రి వెనుక తిరిగి చూడకుండా ప్రభువా లోకరక్షక నాయన ఆ విధముగా మేము జీవించగలిగే భాగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాము నాయన. ఇటువంటి సెమినార్లు ఇంకా ఇంకా ఎన్నో జరిగి ప్రభువా తండ్రి మా మనసులు ఉత్తేజింపబడి ప్రభువా మీకు సాక్షులముగా జీవించి తండ్రి అనేక ఆత్మలను సంపాదించుకునే భాగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాము నాయన. అనేక మందిని నాయన ప్రభువా క్రీస్తు బిడ్డలుగా మార్చేటటువంటి అవకాశము మాకందరికీ దయచేయమని వేడుకొనిచున్నాము. మీ కృపా కనికరములతో నింపుమని వేడుకొనిచున్నాము నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, రాలేని బిడ్డలకు మరొకసారి అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా తండ్రి. మీరే తోడుగా ఉండి నాయన ప్రతి కార్యక్రమము మీకు మహిమకరముగా జరిగినట్టు చేయమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభువా. పాస్టర్ గారు చీరవనపులపాడులో నాయన చర్చి కన్స్ట్రక్షన్ మీరు గుర్తు చేసుకోండి తండ్రి ప్రభువా. ఇంకేమీ అవసరతలు ఉండవో నాయన తండ్రి లోకరక్షక నాయన తీర్చుటకు మీ యొక్క సహాయ సహకారములు అందించమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభువా. నిర్మించుచున్నటువంటి ప్రభువా చట పని చేయుచున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యథార్థమైనటువంటి సేవ జరుగుతుందని మీకు తెలుసు ప్రభువా. ఈ సేవలో మమ్మలను కూడా నాయన మమ్మలను కూడా భాగస్తులను చేసినటువంటి విధానాన్ని బట్టి మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. మంచి దేవాలయంలో సభ్యులుగా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ఈ విధముగా మేమందరము కలిసి ఒకే కుటుంబముగా నాయన ఐక్యతతో ప్రేమతో సంతోషంతో సమాధానముతో నాయన తండ్రి లోకరక్షక అన్ని కార్యక్రమములలో నాయన దిగ్విజయముగా నాయన మీకు మహిమకరముగా మీకు సంతోషకరముగా జరుగునట్లు మీరే మా మధ్య ఉండి ప్రతి క్షణము మీ కాపుదల మీ భద్రత మాకు అనుగ్రహించమని మరొకసారి నాయన యుక్త వయసులో ఉన్న బిడ్డలు నాయన ప్రభువా నాయన బైబిల్ చదవలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఎందుకు చదవటం లేదో ప్రభువా ఆ బిడ్డల మనసులను ప్రేరేపించుటకు తల్లిదండ్రులను మేల్కొల్పమని వేడుకొనిచున్నాం ప్రభువా. అవును నాయన ఉదయాన్నే తండ్రి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని తండ్రి బిడ్డల మీద నుంచి బయటకు వచ్చేలాగన మా బిడ్డలందరినీ ప్రభువా మమ్మలందరినీ కూడా నాయన మీరే నాయన ప్రభువా మా హృదయములను తాకమని మమ్మలందరినీ ఉజ్జీవింపజేయమని తండ్రి ఇంత గొప్ప తండ్రి ప్రభువా సత్యాలను మాకు ఎరుకపరిచినటువంటి మాకు తెలియజేసినటువంటి మమ్మలను ఉత్తేజపరుస్తున్నటువంటి పాస్టర్ గారి కొరకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ కూడిక ఆది నుండి అంతం వరకు ఈ 2 దినములు ప్రభువా చక్కటి సమాచారాన్ని మాకు అందించిన విధానాన్ని బట్టి మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటూ మేమందరము మరలా తిరిగి వెళ్ళనై ఉండగా తండ్రి మా గృహములకు చేరినంత వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ కొద్ది విన్నపములను ప్రభువైన యేసయ్య పేరిట అతి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములు క్షమించుము, మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు
మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము ఒక క్రైస్తవునిగా ఎలా మేము జీవించాలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆ మాటలు విని తీర్మానం చేసుకుని బిడ్డలకి, సంఘానికి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.